హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ గగన్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. అప్పటికే సిఐ శంకర్ ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంటారు. అమ్మ భూమి, రండి రండి కూర్చోండి అని చెప్పి ఇద్దరిని కూర్చోమంటారు. సార్, మీరు అపూర్వ డిఎన్ఏ టెస్ట్ని చేయించడానికి బ్రేస్లెట్ పై ఉన్న డిఎన్ఏ అపూర్వ డిఎన్ఏ ఒకటా కాదా అని చూడడానికి నన్ను డిఎన్ఏ కలెక్ట్ చేయమన్నారు కదా, నేను కలెక్ట్ చేశాను సార్, ఇదిగోండి ఈ రిపోర్ట్స్ అని చెప్పి ఇంకా కాటన్ బ్లడ్ అయితే చూపిస్తుంది. ఈ బ్లడ్ అపూర్వదే కాబట్టి ఇప్పుడు మీ డిఎన్ఏ టెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఆ అపూర్వనే మా అమ్మని చంపింది అనే అతిపెద్ద నిజం మా నాన్న సాక్ష్యాలతో సహా తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి అని అంటుంది భూమి. తప్పకుండా అమ్మా, డిఎన్ఏ టెస్ట్ చేయించేద్దాం. సరే, మీరు బయలుదేరండి, నేను ఇప్పుడే వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ ల్యాబ్లో ఈ రిపోర్ట్స్ ఇస్తాను, ఈ బ్లడ్ శాంపిల్స్ ఇస్తాను అని అంటారు సిఐ. సార్, బ్లడ్ శాంపిల్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు గగన్. మ్యాక్సిమం 4 days to 6 days పడుతుంది గగన్ గారు అని అంటారు. ఇంకా అలా భూమి, సార్ ఒకవేళ నిజంగా మా నాన్నకి అపూర్వనే తప్పు చేసిందని తెలిసిన అంటే ఈ డిఎన్ఏలో అపూర్వ మ్యాచ్ అయ్యింది అని అంటే అప్పుడు తన్ని అరెస్ట్ చేస్తారా అని అడుగుతారు. తప్పకుండా అని అంటారు సిఐ. ఇంకా అలా ఎంతో హ్యాపీగా భూమి గగన్ అయితే బయలుదేరుతారు. అప్పుడే కానిస్టేబుల్ ఇదంతా విని అపూర్వకి కాల్ చేస్తారు. మేడం, మీ డిఎన్ఏ శాంపిల్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు సబ్మిట్ చేశారు మేడం అని కానిస్టేబుల్ ద్వారా తెలుసుకుంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఏంటి తెలుసుకున్నారా? నో, ఇలా జరగకూడదు. ఇలా జరిగింది అంటే నేను ఆల్మోస్ట్ భయపడిపోయినట్టే. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఆ సిఐని ఆ డిఎన్ఏ శాంపిల్స్ని తీసుకు వెళ్లకుండా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే అని అపూర్వ ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఫోన్ చేసి రౌడీలని వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళమంటుంది. వాళ్ళ పిల్లల దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా అలా సిఐ శంకర్ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తుంది అపూర్వ. హలో శంకర్ గారు, మీరు చాలా బిజీ అని నాకు తెలుసు, కానీ మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీకు మీ భార్య, పిల్లలు ఇద్దరూ రాజమండ్రిలో ఉంటున్నారు కదా, కాబట్టి మీ పిల్లలు ఇప్పుడు స్కూల్ నుండి వచ్చే టైం అయినట్టుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంట్లో లేరు, నా కస్టడీలో ఉన్నారు. మీ భార్య ఈ టైంకి రోజు యోగా క్లాస్కి వెళ్తుంది. తను ఇంకా తిరిగి రాలేదు. ఒకసారి మీ ఇంట్లో పని మనిషికి కాల్ చేసి అడగండి అని అంటుంది. ఒక్కసారిగా సిఐ షాక్లో ఉండిపోతారు. నా వాళ్ళని ఏం చేయొద్దు అని అంటారు. ఏమీ చేయకుండా ఉండాలి అంటే ఆ డిఎన్ఏ శాంపిల్స్ని నాకు ఇవ్వాలి, అప్పుడే మీ వాళ్ళని ఏమీ చేయను అని అంటుంది. ఇంకా చాలా బాధేస్తుంది అనమాట ఆయనకి. భూమి నన్ను ఎంతగానో నమ్మి ఇవి నా చేతిలో పెట్టింది, కానీ నేను ఇలా ఇలా నా స్వార్థం కోసం, నా ఫ్యామిలీ కోసం ఇదంతా చేస్తున్నాను. ఇది తప్పు కదా, తప్పు కదా అని సిఐ శంకర్ అనుకుంటారు. చూడు, నీ ఫ్యామిలీ కావాలి అంటే తప్పప్పులని పక్కన పెట్టాలి. ఇంకా అలా అపూర్వ చేతికి ఆయన డిఎన్ఏ శాంపిల్స్ని ఇచ్చేస్తాడు. ఆ బ్లడ్ శాంపిల్స్ని ఇచ్చేసి ఇంకా అలా చూస్తూ వెనక్కి వెళ్ళిపోతాడు. అపూర్వ, భూమి ఇంకొక వారం రోజుల్లో డిఎన్ఏ శాంపిల్స్ వచ్చేస్తాయి అని తెగ సంతోషంగా ఫీల్ అవుతున్నావేమో, అలా ఎప్పటికీ జరగదుగా అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇంకా డిఎన్ఏ శాంపిల్స్, ఆ బ్లడ్ శాంపిల్స్ని తగలపెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఎంతో హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. బావా, నువ్వు మా మా డ్యాన్స్ అకాడమీకి రావడం ఏంటి? ఇది ఇది నాకు చాలా అర్థం కాని విషయం అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఒక్క నిమిషం, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను అని అంటారు. ఏంటి బావా అది అని అడుగుతుంది. అది ఏంటి అంటే అని తడబడుతూ ఉంటాడనమాట గగన్. ఏమైంది బావా, ఎందుకలా తడబడుతున్నావు అని అడుగుతుంది. "ఆ, నాకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. భూమిని నేను మర్చిపోలేకపోతున్నాను. అలా అని ఆ తారాని కూడా పెళ్లి చేసుకోవడానికి మనసు రావటం లేదు. కానీ పూరి పూరి విషయంలో తారాని ఒప్పించలేకపోతున్నాను. పూరి ధృవానే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టింది. ఈ విషయంలో ఏం చేయాలో కూడా
నాకు అర్థం కావటం లేదు అని గగన్ మనసులో అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా గగన్ చేయి పట్టుకుంటుంది భూమి. బావా, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నీ మనసులో ఉన్న బాధని నేను ఎలా అయినా తొలగిస్తాను, ఇది నా బాధ్యత అని గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. పాపం గగన్ భూమి వైపు ఎంతో ప్రేమగా చూస్తాడు, కానీ తిరిగి హక్ చేసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుండి తార అయితే గమనిస్తుంది. గమనించి, అంటే ఈ భూమి గగన్కి దూరంగా ఉన్న గగనే భూమికి దూరంగా ఉండలేకపోతున్నాడనమాట. ఎలా అయినా ఎలా అయినా వీళ్ళిద్దరినీ విడతీయాలి, వేరు చేయాలి, కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తుంది. కానీ ఎంతకీ అర్థం కాదనమాట తారాకి. వెంటనే ధృవ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ధృవ వైపు చూస్తూ ఉంటుంది. ధృవ, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. అన్నయ్య, ఆ భూమిని గగన్ మర్చిపోలేకపోతున్నాడు, ఇంకా గగన్ గుండెల్లో ఆ భూమి అలానే ఉంది, కాబట్టి వాళ్ళిద్దరినీ ఎలా ఎలా మనం వేరు చేయాలి అని అడుగుతారు. అవునమ్మా, ఆ భూమి కనీసం డివోర్స్ కూడా ఇవ్వటం లేదు, గగన్ని మర్చిపోవటం లేదు, కాబట్టి ఎలా అయినా ఆ భూమిని ఎలా అయినా చంపేద్దాం అని అంటారు. అన్నయ్య, నువ్వు ఎప్పుడు చాలా మంచివాడిగా పేరు తెచ్చుకున్నావు, అలాంటిది భూమిని ఇప్పుడు చంపేస్తావా అని అంటారు. చూడమ్మా, నాకు నీకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు, నువ్వే నా సర్వస్వం, నీ సంతోషానికి అడ్డొచ్చినా ఎవరినైనా నేను ఇలాగే చేస్తాను అని చెప్పి ఇంకలా ధృవ అయితే కొంతమంది రౌడీలతో మాట్లాడతాడు. రేపు డ్యాన్స్ అకాడమీలో కొన్ని టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, వాటిలో ఈవిని చంపేయాలి అని భూమి ఫోటో ఇస్తారు. ఓకే అన్న అని చెప్పి వాళ్ళు కాల్ కట్ చేస్తారు. భూమి, రేపే నీ ఆఖరి రోజు అని నవ్వుకుంటుంది తారా. ఇది ఇలా ఉండగా అపూర్వ ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇకపై నన్ను ఎవ్వరూ అంతం చేయలేరు, ఇప్పుడు బావ కూడా డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్ అని వచ్చాయని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది అది నాకు కావాల్సింది అని ఎంతో హ్యాపీగా ఉంటుంది అపూర్వ. కరెక్ట్గా అదే టైంకి ఇంకా కొన్ని వీక్స్ అయితే అయిపోతాయన్నమాట. శరత్చంద్ర ఇంటికి సిఐ శంకర్ వస్తారు. ఒక్కసారిగా ఆయన చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి సిఐ ఇలా వచ్చారు? ఓ, నాకు క్షమాపణ చెప్పడానికా అని అంటారు. ఇంక వెంటనే శరత్చంద్ర, నీకెందుకు క్షమాపణ చెప్తారా అపూర్వ అని అడుగుతారు. ఎందుకంటావేంటి బావా? ఎందుకంటే ఆ డిఎన్ఏ శాంపిల్స్ నావి మ్యాచ్ అవ్వలేదు, నన్ను అనుమానించినందుకు నాకు క్షమాపణ చెప్పాలి కదా అని అంటుంది అపూర్వ. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట ఆ సిఐ. చూసి, సార్, డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి సార్ అని అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. ఏంటి, మ్యాచ్ అయ్యాయా అని ఇంక శరత్చంద్ర కూడా షాక్లో ఉండిపోతారు. అవును, కావాలంటే చూడండి అని 2 డిఎన్ఏ టెస్ట్లు అయితే చూపిస్తారు. ఇంక వెంటనే అపూర్వ, మోసం బావా, మోసం, వీళ్ళు కావాలనే నన్ను ఇలా బ్లేమ్ చేస్తున్నారు, అసలు నా డిఎన్ఏ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు వీళ్ళు అనేసరికి, తీసుకున్నాను అపూర్వ, తీసుకున్నాను. ఆ రోజు నువ్వు సిఐ గారిని బెదిరించడం మాకు తెలియదనుకుంటున్నావా? ఆయన ఫ్యామిలీ జోలికి వచ్చి ఆయన ఫ్యామిలీని చంపేస్తానడం మాకు తెలియదనుకుంటున్నావా? ఇలాంటి పనులు నువ్వేదో ముందే చేస్తావని నాకు డౌట్ ఉంది, అందుకే చెర్రీతో నీ ఒరిజినల్ డిఎన్ఏ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించేశాను. ఒక ఫేక్ బ్లడ్ రిపోర్ట్ని నేను గగన్ బావా అఫీషియల్గా నీ దగ్గరికి తీసుకొచ్చాం, అదే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నమ్ముతావని తెలుసు, సిఐ గారి వెంట వెళ్ళి ఆ డిఎన్ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటావని కూడా తెలుసు అపూర్వ అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అపూర్వ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా అలా అపూర్వ చూస్తూ ఉండిపోతుంది. వెంటనే శరత్చంద్ర, ఛీ, నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు, డిఎన్ఏ మ్యాచ్ అయిందంటే నా శోభాని చంపింది నువ్వే కదా అని అంటారు. బావా, అలా ఎందుకు అనుకుంటావు బావా? డిఎన్ఏ మ్యాచ్ అయితే ఆఖరిసారి అక్క పిఏగా నేనే ఉన్నాను కదా అని అంటుంది. నోర్మయ్, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు, నిన్ను చూడాలంటేనే హసేం వేస్తుంది, ఛీ అని శరత్చంద్ర తన్ని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పడంతో ఇంకా అలా అపూర్వనైతే కస్టడీలోకి తీసుకుంటారు. అపూర్వ అలా ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా డ్యాన్స్ అకాడమీకి వెళ్ళి వాళ్ళ అమ్మ కళని
నెరవేర్చాలి అని చెప్పి ఇంకా డ్యాన్స్ అకాడమీకి వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలైతే భూమిని అడ్డగిస్తారు. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతుంది. మేము చెప్తాం కానీ నీ ప్రాణాలు మాకు కావాలి అని చెప్పి ఇంకా అలా భూమిని కత్తితో పొడవాలి అని వస్తూ ఉంటారు. కరెక్ట్గా అలా భూమిని పొడిచే టైంకి ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, గగన్ది. ఇంకా గగన్ అలా భూమి ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడతాడు. కాపాడే రౌడీలందరినీ బాగా కొడతాడు. కొట్టి, రేయ్ చెప్పండ్రా, ఎవర్రా మిమ్మల్ని పంపించింది అని అడుగుతారు. సార్, మమ్మల్ని పంపించింది ధృవ అని అనేసరికి ఒక్కసారిగా గగన్ షాక్లో ఉండిపోతాడు. వెంటనే భూమిని తీసుకొని ధృవ ఇంటికైతే వెళ్తాడనమాట. గగన్ వెళ్ళి మిస్టర్ ధృవ అని గట్టిగా అరుస్తాడు. ధృవ, ఏంటి గగన్ గారు అలా అరుస్తున్నారు అని అడుగుతారు. ఏం చేస్తున్నారు మీరు? ఒక ఆడపిల్లపై రౌడీలను పంపించి తన్ని చంపించాలనుకున్నారు. మీరు మనుషులేనా అని అడుగుతారు. ఏం చేయమంటారు? మీకు ముందే చెప్పాను కదా, నాకు నా చెల్లెల కంటే ఎవ్వరు ఎక్కువ కాదని. అలాంటప్పుడు నా చెల్లెలు జీవితం కోసం నేను ఎవరినైనా చంపడానికి సిద్ధం అని అంటారు. ఛీ, ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడినా నా చెల్లెలికిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. ఇలాంటి ఒక నీచున్నా ఎంతో నమ్మి నా చెల్లెలి జీవితం బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు మీరంటే ఏంటో నాకు బాగా అర్థమైంది. మీలాంటి ఒక స్వార్థపరుణ్ణి నేను ఇప్పటివరకు చూడలేదు, చూడను కూడా. మీలాంటి వాడిని జీవితంలో నా చెల్లెలు జోలికి కూడా రానివ్వను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. భూమి నా ప్రాణం, భూమి నా సర్వస్వం. భూమిని ఎలా అయినా నేను భార్యగా యాక్సెప్ట్ చేశాను. భూమినే నా భార్య కాబట్టి భూమికి నేను విడాకులు ఇవ్వను. భూమిని నేను మహారాణిలా చూసుకుంటాను. భూమితోనే ఉంటాను. నా పూరికి నీకంటే మంచి సంబంధాన్ని నేను పెళ్లి చేస్తాను అని చెప్పి ధృవతో ఛాలెంజ్ చేసి భూమిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు గగన్. అదంతా చూస్తూ భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంటే తారా అండ్ ధృవ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకా అలా భూమి అండ్ గగన్ ఇద్దరు కారులో వస్తూ ఉంటే భూమి గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తుంది. ఇంకా అలా గగన్ భూమి వైపు చూస్తూ, ఏంటలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బావా, నువ్వు నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్రేమ మనకి జీవితాంతం ఉంటుంది కదా అని అంటుంది భూమి. చూడు భూమి, నువ్వు ఏ తప్పు చేయలేదని, ఇదంతా ఆ అపూర్వ కుట్రేనని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా నీ వెనకాల నేను ఉంటాను అని పాపం గగన్ భూమికి మాట ఇస్తాడు. ఇంకా అలా ఆ మాట ప్రకారం గగన్ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంటే శరత్ చంద్ర అదంతా చూస్తారు. చూసి వెంటనే గగన్ అని పిలుస్తారు. గగన్ అలా ఇంకా వెళ్ళబోతున్నవాడు ఆగుతాడు. ఒకసారి లోపలికి రా అని గగన్ని లోపలికి పిలుస్తారు. శరత్ చంద్ర, గగన్, భూమి ఇద్దరు లోపలికైతే వెళ్తారు. శోభాచంద్ర ఫోటో ముందు నించుంటారు. శరత్ చంద్ర, గగన్ నన్నెందుకు పిలిచారు అని అడుగుతారు. చూడు గగన్, ఇన్నాళ్ళు మనిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఎందుకో నాకు నీకు తెలుసు. నువ్వు నాకంటే ఎత్తుగా ఎదుగుతున్నావని, బిజినెస్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నావని నీపై నేను ఎంతో ద్వేషం పెంచుకున్నాను. నా చెల్లెలి జీవితం కోసం నిన్ను ద్వేషిగా, ఒక శత్రువుగా చూశాను. కానీ ఎప్పుడైతే ఆ అపూర్వ కావాలని నా జీవితంలోకి వచ్చిందో, తను నన్ను మోసం చేసి నా శోభని చంపింది అని నేను తెలుసుకున్నానో అప్పుడే నాకు అర్థమైంది, మనుషులు అందరూ ఒకేలా ఉండరు అని, కావాలని కళ్ళతో చూసిందేది నిజం కాదు అని. ఒకప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు ఎంత మంచివాడివో, నువ్వు నా కూతురు భూమిని కాపాడినప్పుడే నేను నిన్ను అర్థం చేసుకోవాల్సింది, కానీ అర్థం చేసుకోలేకపోయాను. గగన్, ఇప్పుడు చెప్తున్నాను, నా భూమి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. కాబట్టి మీ ఇద్దరిని ఒక్కటి చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాది. రా అని గగన్ చెయ్యి భూమి చెయ్యిని కలుపుతారు శరత్ చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు. ఇకపై నువ్వు నా అల్లుడివి, భూమి నా కూతురు, ఇది ఫిక్స్ అయింది అని చెప్పేసరికి ఇంక భూమి అలా శరత్ చంద్రని హ్యాపీగా హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తూ కృష్ణప్రసాద్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నక్షత్ర మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతుంది. అక్కడ మమ్మీ జైల్లో ఉంటే వీళ్ళు మాత్రం ఇక్కడ సంబరాలు చేసుకుంటారా? వీళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వను. మా మమ్మీ అక్కడ జైల్లో ఎంత నరకం అనుభవిస్తుందో వీళ్ళు కూడా ఇక్కడ
అంతే నరకాన్ని అనుభవించేలా చేస్తాను అని కోపంగా చూస్తుంటే అప్పుడే చెర్రీ నక్షత్ర వైపు చూస్తారు. ఏంటి నక్షి డార్లింగ్, మీ మమ్మీ వెళ్ళిపోయింది కదా, ఆ పాత్రని నువ్వు పోషిద్దాం అనుకుంటున్నావా? చెప్తున్నా, నీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఈ కుటుంబం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ లేనిపోని ఫిట్టింగ్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నీ నిజ స్వరూపాన్ని కూడా నేను మావయ్యతో చెప్పేస్తాను. చూసావు కదా అపూర్వ అత్తయ్య గారిని ఎంతలా అసహించుకుంటున్నారో, నిన్ను అంతకంటే ఎక్కువ అసహించుకుంటారు. చెప్పమంటావా పబ్లో నువ్వేం చేశావో అని అంటారు. వద్దు అని అంటుంది. అలాంటప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఒక ఆడపిల్లలా ఈ ఇంటిలో ఒక సభ్యురాల్లా ప్రశాంతంగా ఉండు, అంతేకాని లేనిపోని కుట్రలు చేయొద్దు అని అంటారు. ఇంకలా నక్షత్ర సైలెంట్గా అయితే ఉంటుంది. సో అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా కలిసి భోజనం చేస్తూ ఉంటే శారద అదంతా చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.